భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రోజుకో సంచలన అంశాలు బయటకొస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఒక సంచలన రిపోర్ట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందే అమెరికా పాకిస్తాన్ మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇరు దేశాలకు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల కంపెనీలు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, అలాగే పాకిస్తాన్ కు చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఒప్పందంలో ట్రంప్ కుటుంబానికి పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ కు సంబంధాలు ఉన్నట్లు సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలోని బ్లాక్ చైన్ టెక్నాలజీని అనుసంధానం చేసే విషయంపై ఇరు దేశాల క్రిప్టో కరెన్సీ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ లో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్ జూనియర్ కు వాటా ఉంది. అలాగే ట్రంప్ అల్లుడు జురెడ్ కుష్నర్ కు కూడా 60% వాటా ఉన్నట్లు సమాచారం. ఈ ఏప్రిల్లో ఈ కంపెనీ పాకిస్తాన్ కు చెందిన క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపైనే ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా నుంచి క్రిప్టో కరెన్సీకి చెందిన అధికారులు పాకిస్తాన్ కు రాగా వారిని పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారని సమాచారం. ఈ మేరకు అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంలో మునీర్ జోక్యం చేసుకోవడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా దేశ భద్రత, టెర్రరిజం, ఇతర అంశాలపై చర్చించారా అన్న ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఒప్పందం ద్వారా బ్లాక్ చైన్ సాంకేతికతను పాక్ ఆర్థిక వ్యవస్థలో చొప్పించేందుకు అనుమతి లభించిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. అయితే భారత్లోని విశ్లేషకులు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించాలని, ప్రపంచ సంస్థలు విచారణ చేపట్టాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఖతార్లో జరిగిన ఓ వాణిజ్య మీటింగ్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెంట యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు. నాకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉంది. ఆయన భారత్లో యాపిల్ ప్లాంట్స్ పెట్టాలని అనుకున్నారు, కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదని చెప్పాను. భారత్లో టారిఫ్లు అధికం, అమెరికాలో ఉత్పత్తి పెంచండి అని ట్రంప్ పేర్కొనటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.